అయితే మీకు బాగా రాముడంటే ఇష్టము. అలాగే శివుడంటే. శివుడంటే ఇష్టము. రామాయణం గురించి ఎక్కువ హ్మ్. చెప్తారు కదా! హ్మ్. సో, మహాభారతంలో రామాయణం గురించి కూడా చెప్తారనమాట ఒక ఓకే. చోట. ఓకే. సో, వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు చాలా అవును. బాధపడిపోతూ ఉంటే అవును. ఋషి వచ్చి, "నువ్వు ఇంత బాధపడుతున్నావేంటి? అప్పుడు రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో" అని సో, రామాయణం అంతా అవునవును. చెప్తారు. అవును. అలాగే శివుడు కూడా శివుడి పాత్ర కూడా చాలా ఉంటుంది మహాభారతంలో. పాశుపతాస్త్రం ఇస్తాడు అవును. అర్జునుడికి. అలాగే ఇంకా కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తారనమాట. సో, ఈ రామాయణంలో రాముడు, మహాభారతంలో శ్రీకృష్ణుడు, శివుడు హ్మ్. వీళ్ళందరి రిలేషన్ ఏంటి అసలు? మనకెట్లుంటుందంటే, ఒకే పరమాత్మ హ్మ్. అవతార స్వీకారం చేసి, అవతార ప్రయోజనం వైపు వెళ్ళడానికి డిఫరెంట్, డిఫరెంట్ అవతారాలు స్వీకరిస్తారు అని ఉంటది. హ్మ్. సో, మనం ఇప్పుడు ఒక విగ్రహం ఉందనుకోండి. హ్మ్. ఆ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం. హ్మ్. మనం చూసేది విగ్రహం అనుకుంటాం. కానీ మనం హ్మ్. మొక్కేది అందులో ఉన్న హ్మ్. పరబ్రహ్మానికి. హ్మ్. సో, ఉన్న ఒకటే పరమాత్మ. అంతటా ఉండే పరమాత్మని ఒక విగ్రహ రూపంలోకి మనం తెచ్చుకొని పూజిస్తున్నాం. హ్మ్. ఇక్కడ అందరూ ఒకటే లిటరల్లీ చెప్పాలంటే, ఇందాక కూడా నేను ఒక ఎగ్జాంపుల్‌లో చెప్పాను గదా! హ్మ్. అర్జునుడు శివుడి భక్తుడు. హ్మ్. కానీ కృష్ణుడు హ్మ్. ఏం చేశారు ఆయనకి? మొత్తం మంచే కదా చేసింది. అవును. ధర్మం వైపే కదా తీసుకెళ్లారు. హ్మ్. సో, ఇక్కడ భేదాలేమి ఉండవు దేవుళ్ళకి. హ్మ్. ఆళ్ళ పేరుతో మనం పరంపర, సంప్రదాయం అన్నట్టు మన వాళ్ళు డివైడ్ అయ్యారు తప్ప, హ్మ్. వాళ్ళలో ఏం భేదం ఉండదు. ఇప్పుడు వాల్మీకి మహర్షి చరిత్ర తీసుకుంటే, కుశస్థలి అనే ప్లేస్‌కెళ్ళి అత్రి మహర్షి చెప్తారు ఆయనకి. హ్మ్. ఆయన పేరు అసలు యాక్చువల్లీ అగ్నిశర్మ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. హ్మ్. తర్వాత వేదం నేర్పిస్తాడు. వేదం అవ్వదు. హ్మ్. ఫ్యామిలీని పోషించాలి. పెళ్లయిపోయింది. పిల్లలున్నారు. తల్లిదండ్రులను పోషించాలి. అడవిలోకెళ్ళిపోతాడు. హ్మ్. దారి దొంగలతో స్నేహం ఏర్పడతది. హ్మ్. ఒక బ్రాహ్మణుడు బోయవాడయ్యాడు. అంటే శూద్రుడయిపోయాడు ఇక్కడ. అవును. ఈయనకి మళ్ళీ అత్రి మహర్షి అనుగ్రహం కలుగుతది. హ్మ్. కలిగినాక 13 సంవత్సరాలు ఒకే దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాడు అత్రి మహర్షి చెప్పినట్టు. ఇంద్రియ నిగ్రహణతో ధ్యానం చేయమని చెప్పి. అప్పుడు పుట్ట పెరుగుతుంది ఆ! ఆయన మీద. ఆ పుట్టలో నుంచి మళ్ళీ అత్రి మహర్షి తన వాళ్ళతో ఇలా 13 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఆ పుట్టలో నుంచి ఏదో తేజస్సు బయటికొస్తుందని చెప్పి పుట్టను తొలగించమంటే జ్ఞానంతో పుట్టలో నుంచి బయటికొచ్చాడు కాబట్టి అగ్నిశర్మ వాల్మీకి అయ్యారు. ఎందుకంటే పుట్టని వాల్మీకము అంటారు. ఆ! ఇక్కడ నువ్వు ఇది చేసావు గదా! కుశస్థలి అనే ప్లేస్‌కెళ్ళి ఆ! నువ్వు శివుడి కోసం తపస్సు చేయని చెప్తారు. మరి హ్మ్. ఇక్కడ చూడండి శివుడి కోసం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడొస్తారు. హ్మ్. శివుడు కదా రావాలి. అవును. ఈ తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడొస్తారు. బ్రహ్మదేవుడొచ్చి ఏం చెప్పాలి? నీకొకసారి శివపురాణం రాసే అర్హత కలుగుతదనో, లేకపోతే ఒకసారి నీకు శివుడి అనుగ్రహం కలుగుతదనో, ఇగో ఇక్కడ శివుడుంటాడు వెళ్ళు అని చెప్పాలి గదా! ఆ! అవన్నీ ఏం చెప్పడు. నీకొక రోజు విష్ణుమూర్తి కథ రాసే సమర్థత కలుగుతది అని వరమిస్తారన్నట్టు. ఆ! మరి ఇక్కడ ముగ్గురు ఒకటే కదా! అవును. సృష్టి చేసేటప్పుడు అదే పరమాత్మ ఇలా ఉంటారు. బ్రహ్మదేవుడిలాగుంటారు. లయం చేసేటప్పుడు శివుడిలాగుంటారు. దాన్ని స్థితంగా ఉంచడానికి విష్ణుమూర్తిలాగుంటారు. హ్మ్. సో, ఉన్నదొకటే పరమాత్మ. అందుకే రామావతార్ అయితే ఇక్కడ అందుకే ఇప్పుడు మనకి ఈ గొడవలన్నీ వస్తాయని ఆదిశంకరాచార్య పంచాయతన పూజ స్టార్ట్ చేశారు. నీకు శివుడు అంటే ఇష్టం ఎక్కువ. ఒక ప్లేట్‌లో శివుడిని మధ్యలో పెట్టుకొని, చుట్టూ 4 దేవతలను పెట్టుకొని పూజించమని చెప్పిర్రు. లేదు హ్మ్. కృష్ణుడంటే ఎక్కువ ఇష్టం. కృష్ణుడిని పెట్టుకొని పక్కన శివుడిని పెట్టుకో, హ్మ్. వినాయకుడిని పెట్టుకో. ఇలా చెప్పారన్నట్టు. హ్మ్. సో, మనకేందంటే ఇంతమంది దేవతలున్నా సరే, హ్మ్. ఒకే దేవుడిని పట్టుకుంటే గూడా మోక్షమొస్తది. ఇంతమందిని పట్టుకొని కన్‌ఫ్యూజ్ అయ్యే కన్నా, ఒకే మార్గంలో ఒకే దేవుడిని పట్టుకొని, హ్మ్. అందులోనే అందరి దేవుళ్ళని చూసుకుంటూ, మనం లైఫ్ ఈజీగా లీడ్ చేసుకుంటూ వెళ్తే, ఒకరోజు ఈ సాధన కాస్త మోక్షానికి దారి తీస్తదన్నట్టు. సో, ఓకే. ఇక్కడ కృష్ణుడే శివుడనుకోండి. ఎందుకంటే, ఇదే మహాభారతంలో ఉంటుందంట. శివరాత్రి వచ్చిందని చెప్పి, కృష్ణుడు, అర్జునుడు ఒక దగ్గర మాట్లాడుకుంటా ఉంటే, ఆ రోజు శివరాత్రి అని చెప్పి, నేను శివలింగానికి పాలు పోసొస్తా బావ అంటే, అభిషేకం చేసేస్తా బావ అని చెప్తారంట. ఆ! అవన్నీ ఎక్కడో ఉన్నాడు ఎందుకు శివుడు ఎక్కడో ఉంటావని ఎందుకు అనుకుంటావు? ఇక్కడే ఉన్నాడని చెప్పి, కృష్ణుడు తన పంచ పైకి లేపి, ఇది చూపిస్తారంట. ఆ! ఇది ఆయనకి శివలింగంలాగా దర్శనమిస్తదంట. ఓహ్! ఓకే. ఇది మహాభారతంలోనే ఉంటుంది. మరి ఎలా దర్శనం ఇచ్చింది ఇక్కడ కృష్ణుడికి? హ్మ్. మోకాళ్ళ మీద చూపెట్టడాన్ని దీన్ని తక్కువ చేసి చూపెట్టడం కాదు. హ్మ్. ఆ తత్వము ఏదైతే పరమశివుడిని ఈయన చూడాలనుకుంటున్నాడో ఎక్కడో ఎందుకుంది, అంతటా ఆయన్నే ఉన్నాడు, ఇక్కడ గూడా ఉన్నాడు అని ఇక్కడ చూపెట్టారు. మరి హ్మ్. ఇక్కడే అభిషేకం చేశారాయన. ఇలా రైట్. గూడా చెప్తారు. సో, వాళ్ళకేం భేదాలుండవు. ఇప్పుడు పార్వతీదేవి అడుగుతారు. "కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో" అని విష్ణు సహస్రనామంలో. హ్మ్. ఇంత సహస్రనామం చెప్పలేని జనాలు, వేద పండితులు, జ్ఞానులైనప్పుడు మాత్రమే ఆ విష్ణు సహస్రనామం చెప్పగలుగుతారు. చదువుకోని వాళ్ళు ఈజీ వేలో రామనామం చెప్పే పద్ధతి ఏమైనా ఉందా స్వామి అంటే,
విష్ణు సహస్రనామం మొత్తం చెప్పే ఏదన్నా సులభమైన మార్గం ఉందా అంటే శివుడు చెప్తారు, హ్మ్. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. హ్మ్. ఈ మంత్రంలో మీరు తీసుకుంటే రామ 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 అని 3 సార్లు వస్తుంది. హ్మ్. రా అంటే 5, మా అంటే 2, సంస్కృతంలో నెంబర్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే. హ్మ్. 5 into 2 10, హ్మ్. 10 into 5 50, 50 into 2 100, హ్మ్. 100 into 5 500, 500 into 2000 సహస్రనామం అయిపోయింది కదా. అవును. సో విష్ణు సహస్రనామం చెప్పాలంటే అర్ధగంట కావాలి. రైట్. సుబ్బలక్ష్మి గారు పాడితేనే 28 నిమిషాలు వచ్చింది. అవును. అలాంటిది మనం పాడితే గంట పడుతుంది. అవును. అలాంటిది ఆ టైం కూడా లేనప్పుడు అవును. రామ 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 అనైనా మినిమం 3 సార్లు అనుకోమని చెప్పారు, ఏది హ్మ్. ఈ మంత్రం చెప్పలేకపోయిన వాళ్ళని. హ్మ్. సో అన్నీ ఆయనే. రైట్.